పిఠాపురం పట్టణంలో దిగజారుతున్న పారిశుద్ధ పరిస్థితులపై అఖిలపక్ష కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పారిశుద్ధ మెరుగుపరచాలని, సిబ్బంది సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పారిశుద్ధ పరిస్థితులు తీవ్రంగా క్షీణించాయని అఖిలపక్ష కమిటీ నాయకులు ఆరోపించారు. పట్టణంలో మురికి కాలువలు కంపుకొడుతున్నాయని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చి మొక్కలతో అసహ్యంగా మారాయని తెలిపారు. పట్టణ జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్య లేకపోవడం వల్ల సమస్య మరింత జటిలంగా మారిందని పేర్కొన్నారు. లోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నారు. మరి పిఠాపురం ముఖ్యంగా మున్సిపల్ పట్టణం మరి మనం చూసుకుంటే దేశంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఇక్కడ ఉంది. పురుహూతికి అమ్మవారు ఉన్నారు. అలాగే త్రిగయల్లో ఒకటైన పాదగయ పుణ్యక్షేత్రం ఉంది. మరి దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఇక్కడ ఉన్నారు. ఈ దేవాలయ పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవుడు ఇక్కడ పిఠాపురంలో ఉన్నాడు. కాబట్టి ఈ దేవాలయాల సందర్శనకి దేశంలో నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మరి పారిశుద్ధ్యం చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు అఖిల పక్షం తరఫున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పట్టణం నలువైపులా పెరిగింది, జనాభా పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల నియామకాలు లేవు. ఎప్పుడో గతంలో మరి 24 వార్డులు ఉన్నప్పుడు సిబ్బంది నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ డ్రైనేజీలు శుభ్రపడాలంటే, చెత్త బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు.